धन्यवाद प्रणाम। कृष्णा प्रभु दंडवत हरे प्रणाम। कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण हरे कृष्ण। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। మనం ప్రేయర్స్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमः. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौरनीताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रीमद् भगवद गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. पिताई गौर प्रेमानंदे हरि हरि बोल. మనం 7th చాప్టర్ లో ఉన్నాం కదా, ఎక్కడ వరకు అయింది? ఏ శ్లోకం हरे వరకు कृष्ण అయింది? माता जी धन्यवाद. हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम. హరే కృష్ణ దండవత్ ప్రణామం. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ. 7వ అధ్యాయంలో ఉన్నాం కదా, ఏ శ్లోకంలో ఉన్నాం? 7.7 అయిపోయింది మాతాజీ. ఓకే, 7 అయిపోయింది. 8 నుంచి చెప్పాలి కదా ప్రభు. అవును మాత. 7.7 వరకు ఏం జరిగింది? ఎవరైనా రీక్యాప్ చేస్తారా? సెవెంత్ చాప్టర్ అసలు ఏం స్టార్ట్ అవుతుంది 7th చాప్టర్ లో మనకి? భక్తి యోగా స్టార్ట్ అవుతుంది కదా మనకి. కర్మయోగా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ 6 చాప్టర్స్ లో. 7th నుంచి 12th వరకు మనకి భక్తి యోగా స్టార్ట్ అవుతుంది అనమాట. భక్తి యోగా గురించి చెప్తారు కృష్ణ. ఈ భక్తి యోగా స్టార్ట్ చేసినప్పుడు మనం ఈ చాప్టర్ పేరేంటి? ఈ అధ్యాయం పేరేంటి? జ్ఞాన విజ్ఞాన యోగం. జ్ఞాన విజ్ఞాన యోగం. జ్ఞాన విజ్ఞాన యోగ. జ్ఞానం అంటే ఏంటి? విజ్ఞానం అంటే ఏంటి?
జ్ఞానం అంటే తెలుసుకోవటం మాటది, విజ్ఞానం అంటే అప్లికేషన్. మనం తెలిసిన జ్ఞానాన్ని హరి బోల్ మాతాజీ, నిజ కరెక్ట్‌గా చెప్పారు. హరే కృష్ణ. జ్ఞానం అంటే మనకి నాలెడ్జ్ అన్నమాట, ఇన్ఫర్మేషన్. విజ్ఞానం అంటే దానికి మనం ఎలా అప్లై చేసుకుంటాం మన జీవితంలో అనేది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఒక ఆ, మంటలో చేయబెడితే కాలుతుంది అని తెలుసు కాబట్టి మనం, అది జ్ఞానము. కానీ విజ్ఞానం ఏంటంటే మంటలో చేయబెట్టము, అది విజ్ఞానం. ఎందుకంటే కాల్చుకోలేం కదా, అది కాలుతుందని తెలుసు కాబట్టి. కాబట్టి మనం ఇప్పుడు మనం భక్తిలో ఏవైతే నేర్చుకుంటున్నామో అవన్నీ అప్లై చేయగలుగుతున్నామో మనం జీవితంలో, చేస్తున్నామా? లేదు మాతాజీ. లేదు మాతాజీ. లేదు అంటే మాతాజీ. రియలైజేషన్ లేదనమాట మనకి. ఆ రియలైజేషన్ కోసం మనం సాధన అనేది చేయాలన్నమాట. ఫస్ట్ ప్యూరిఫికేషన్ అవ్వాలి. నిన్న ప్యూరిఫికేషన్ అవ్వాలంటే ఏం చేయాలని అనుకున్నాం? ధృతరాష్ట్ర ఏం చెప్పారు? భక్తుల అసోసియేషన్ లో ఉండాలి. శ్రవణం సాంగత్యం, కీర్తనం చేయాలి. భక్తుల భక్తుల సాంగత్యంలో సాంగత్యం ఉండాలి, శ్రవణం కీర్తనం చేయాలి, చేయాలి. మనం జపం చేయాలి, సాధన అనేది బాగా చేయాలన్నమాట. అయితే మనకి ఈ జ్ఞాన విజ్ఞాన యోగాలో మనకి 5 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. నేను ముందు కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి ఇవన్నీ. జ్ఞాన విజ్ఞాన యోగం నుంచి మనకి భక్తి యోగా స్టార్ట్ అవుతుంది. మిడిల్ 6 చాప్టర్స్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అంటారు. అంటే ఇప్పుడు మనకి భక్తి యోగా అర్థం అవ్వాలనే మనకి కర్మయోగ, ఇంకా జ్ఞాన యోగా కూడా చెప్పారనమాట కృష్ణ. అంటే ఇన్ని దారులు ఉంటాయి, కానీ నేను రికమెండ్ చేసేది భక్తి యోగానే అని చెప్తారనమాట కృష్ణ. సో మనకి కర్మయోగ ఫస్ట్ 6 చాప్టర్స్, నెక్స్ట్ 6 చాప్టర్స్ భక్తి యోగ, ఆ తర్వాత 6 చాప్టర్స్ హరే కృష్ణ. సో నెక్స్ట్ 6 చాప్టర్స్ మనకి జ్ఞాన యోగ అన్నమాట. సో కర్మయోగ, జ్ఞాన యోగ, భక్తి యోగ, ఈ 3 యోగాలు చెప్తారు కృష్ణ ఈ భగవద్గీతలో. మనకి 6 అధ్యాయాలు, ఒక్కొక్క యోగా డివైడ్ చేసి ఉంటది అనమాట. సో ఈ భక్తి యోగ స్టార్టింగ్ లో మనకి జ్ఞాన విజ్ఞాన యోగ చెప్తారు. జ్ఞాన విజ్ఞాన యోగాలో ఏం చెప్తారంటే, కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తారంటే, అర్జునుడికి మాతాజీ ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి. సో అర్జునుడికి వినమని చెప్తారనమాట, శ్రద్ధగా వినమని చెప్తారు. తను చెప్పే జ్ఞానం విజ్ఞానం ఇవి పూర్తిగా తెలుసుకోమని చెప్తారనమాట. అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది, అసలు భగవద్గీత తెలుసుకోవాలనే కోరిక, కృష్ణుడి గురించి తెలుసుకోవాలనే కోరిక చాలా మందిలో కొంతమందికే ఉంటుందంట. ఆ కొంతమందిలో ఇంకా జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు కొంతమంది అయితే, విజ్ఞానం తెలుసుకునే వాళ్ళు ఇంకా చాలా కొద్ది మంది అని చెప్తారు కృష్ణ. సో అది ఫస్ట్ 3 శ్లోకాల్లో జ్ఞానం విజ్ఞానాన్ని పరిచయం చేస్తారనమాట. మనకి 4 నుంచి 12 శ్లోకాస్లో మనకి ఏం చెప్తారంటే, కృష్ణుడే అన్నిటికీ మూలం, ఎలా సృష్టికి అంటే మనకి ఆధ్యాత్మిక సృష్టి, భౌతికమైన సృష్టి, ఆ రెండిటికి కృష్ణుడే ఎలా మూలం అనేది చెప్తారనమాట. సో అంటే భౌతిక శక్తి అంటే భూమి, జలం, అగ్ని, గాలి, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ మనకి భౌతిక శక్తి అన్నమాట. కృష్ణుడి నుంచే వస్తాయి అవి కూడా. ఇంకా ఆత్మశక్తి అంటే మన జీవులందరూ ఆత్మలు కాబట్టి ఆ శక్తి కూడా భగవంతుడి నుంచే వస్తుందని చెప్తారనమాట. ఈ రెండు అంటే స్పిరిచువల్ ఎనర్జీ ఇంకా మెటీరియల్ ఎనర్జీ రెండు కృష్ణుడి నుంచే వస్తాయని చెప్తారనమాట. అంటే ఇవన్నిటికీ మూలం కృష్ణుడే, సృష్టికి మూలం కృష్ణుడే అనేది 4 నుంచి 12 వరకు చెప్తారు. తర్వాత ఎందుకు చెప్తారు, తర్వాత ఏం చెప్తారంటే, కృష్ణని ఎవరెవరు ఆశ్రయిస్తారు అనేది చెప్తారు. ఎవరు శరణాగతి తీసుకుంటారు, ఎవరు శరణాగతి తీసుకోరు అని చెప్తారనమాట. అంటే అర్జునుడు అడుగుతారనమాట, అంటే ఇప్పుడు అన్నిటికీ మూలం నువ్వైతే ఎందుకు నిన్ను ఎవరు ఆరాధించరు అని అడిగితే కృష్ణ చెప్తారనమాట, కొంతమంది ఎవరెవరైతే నన్ను శరణాగతి తీసుకుంటారు, ఎలాంటి అంటే 4 రకాల వాళ్ళు, 4 రకాల వ్యక్తులు నాకు శరణాగతి అవుతారు, 4 రకాల వ్యక్తులు నాకు శరణాగతి అవరు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో 13 నుంచి 15 వరకు ఎవరు కృష్ణుని ఆశ్రయించరు అనే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ 4 రకాల వ్యక్తులు ఎవరు అనేది. ఇంకా మనకి 16th నుంచి 19th వరకు కృష్ణ ఎవరెవరు ఆయన్ని ఆశ్రయిస్తారు, ఎవరెవరు శరణాగతి తీసుకుంటారు, 4 రకాల వ్యక్తులు శరణాగతి తీసుకుంటారు వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. తర్వాత కృష్ణ ఏం చెప్తారంటే, దేవతారాధన ఇంకా కృష్ణుని ఆరాధించడం ఒకటేనా కాదా, ఏంటి డిఫరెన్స్, దానివల్ల ఏంటి ఫలితాలు అనేది కూడా చెప్తారనమాట. 20 నుంచి 25 శ్లోకాల వరకు. ఇంకా లాస్ట్ లో ఏం చెప్తారంటే, ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు అంటే 26 నుంచి 30 వరకు మనకి ఏదైతే మోహమాయలో ఉంటామో దాని నుంచి మనకి బయటకు వస్తామన్నమాట. అంటే ఆయన ఏం చెప్తారంటే, భక్తి యోగమే కృష్ణుడిని తెలుసుకునే పరమ మార్గము, అదే అన్నిటికన్నా బెస్ట్ అని చెప్తారనమాట కృష్ణ ఈ కంక్లూజన్ లో. అంటే ఫైనల్ గా సారాంశం అది చెప్తారనమాట. సో ఈ 5 విషయాలు మనకి ఈ చాప్టర్ లో ఉంటాయి. మనం ఇప్పుడు ఏ సెక్షన్ లో ఉన్నాం? కృష్ణుడే
అది కృష్ణుడే అన్నిటికీ మూలం అనే సెక్షన్ లో ఉన్నాం అన్నమాట. అంటే 4 నుంచి 12 వరకు కృష్ణుడే అన్నిటికీ మూలం అని చెప్తున్నారు కదా, ఆ సెక్షన్ లో ఉన్నాం. అంటే ఈ 5 సెక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఈ చాప్టర్ లో. అంటే మనకి మొత్తం భగవద్గీతలో 3 టైప్స్, 3 యోగాలు ఉంటాయి. కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ. కర్మయోగ సెక్షన్ అయిపోయింది, భక్తి యోగాలోకి ఎంటర్ అయ్యాము. భక్తి యోగాలో 6 చాప్టర్స్ ఉంటాయి. ఆ 6 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగాలు మళ్ళీ మనకి 5 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే 5 సెక్షన్స్ లో ఫస్ట్ ఏం చెప్తారంటే ఆ కృష్ణుడు ఎలా అన్నిటికీ మూలం అనేది 4 నుంచి 12 వరకు చెప్తారనమాట. జ్ఞానం విజ్ఞానం పరిచయం చేస్తారు ఫస్ట్ 3 శ్లోకాల్లో. పరిచయం అయిన తర్వాత కృష్ణ ఏం చెప్తారంటే నేనే అన్నిటికీ, అంటే స్పిరిచువల్ ఎనర్జీ, మెటీరియల్ ఎనర్జీ, ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి రెండిటికి మూలం నేనే అని చెప్తారు. మనకి చాలా సార్లు మనం వింటూ ఉంటాం కదా కృష్ణుడు సర్వవ్యాపి అని, వింటూ ఉంటామా? విన్నారా మీరు? వింటుంటాం మాతాజీ. అదే కృష్ణుడు అన్నిట్లో ఉంటాడు అని అంటారు కదా, మనకి అది ఎలా అనేది ఈ చాప్టర్ లో మనకి క్లియర్ గా చెప్తారనమాట. మనకి కొన్ని శ్లోకాస్ చదువుకున్న తర్వాత అర్థమైంది కదా మనకి సర్వవ్యాపి అయి ఎలా ఉంటాడని. ఇంకా మనకి ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. 7.8 నుంచి మనం ఈ రోజు చూసుకునేది కూడా ఆయన అన్ని చోట్ల ఎలా వ్యాపించి ఉంటారు అనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు 7.8 చూద్దాము. ముందు శ్లోకాలు ఎవరికైనా గుర్తున్నాయా? 7.7 లో ఏం చెప్పారు? బహునాం జన్మ నాం అంతే, అంటే వేల కొలది మనుషుల్లో ఎవరో ఒకరు మాత్రమే నన్ను ఆశ్రయిస్తారు అని చెప్పారు మాతాజీ. 7.7 అది కాదు కదా మాతాజీ. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని చెప్పారు కదా. హరే అంటే కృష్ణ మాతాజీ, నాకంటే శ్రేష్టమైనది ఇంకా వేరే ఏం లేదు అని చెప్పారు. అవును ప్రభు. అంటే ఆయన ఎలా మనం అన్ని ఆయన మీద ఆధారపడి ఉన్నాయో చెప్పారనమాట. ఎలా మనకి ముత్యాల దండ ఉంటే మనకి దారం కనిపించదు కదా, కానీ ఆ దారం లేకపోతే ఏమవుతుంది? అవన్నీ కరెక్ట్ గా ఉంటాయా? దండలాగా వస్తుందో? రాదు కదా. రాదు మాతాజీ. సో అలానే మనకి భగవంతుడు అన్ని అంత సృష్టి అంతకి ఆయనే ఆధారం అని చెప్తున్నారు అనమాట. ప్రతిదీ ఎలా ఆధారం అనేది మనకి 7.8 నుంచి చెప్తారు. మనం డిసైడ్ చేసుకొని డిస్కస్ చేసుకుందాం. రసోహమప్సు కౌంతేయ రసోహమప్పు కౌంతేయ ప్రభాష్మి శశి సూర్యయో ప్రభాస్మి శశిసూర్యో ప్రణవః సర్వవేదేషు వేదేషు శబ్దః కే పౌరుషం నృషు. పౌరుషం నృషు. రసోహమప్సు కౌంతేయ రసోహమప్సు కౌంతేయ ప్రభాష్మి శశి సూర్యయో ప్రభాస్మి ప్రభాస్మి శశిసూర్యో ప్రణవః సర్వవేదేషు సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. పౌరుషం రసోహమప్సు కౌంతేయ ప్రభాష్మి శశి సూర్యయో రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో ప్రభాస్మి శశిసూర్యో ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. ఉషా మాతాజీ మీరు శ్లోకం రీసెర్చ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. ఓం నమో భగవతే వాసుదేవాయ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు. థ్యాంక్ యూ మాతాజీ. కమల కుమారి మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. థ్యాంక్ యూ మాతాజీ. కళావతి మాతాజీ మీరు అనువాదం చెప్పండి. హరే కృష్ణ మాతాజీ.
కృష్ణ. కౌంతేయ, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేద మంత్రముల యందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామ్రాజ్యమును నేనే అయి ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. శోభా మాతాజీ మీరు భాష్యం చదవండి. మీరు సగం చదవండి మాతాజీ, ఫస్ట్ పారా, నెక్స్ట్ ది మిగతా వాళ్ళకి అవకాశం ఉంది. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల ప్రభుపాదకి జై. ఈ శ్లోకం నందు భౌతికము మరియు ఆధ్యాత్మికము అనేది తన వివిధ శక్తులచే శ్రీకృష్ణ భగవానుడు ఏ విధముగా సర్వవ్యాపకుడై ఉండును వివరింపబడినది. అతని ఈ భిన్న శక్తుల ద్వారానే భగవానుడు తొలుత దర్శింపబడి నిరాకార రూపముగా అనుభవమునకు వచ్చును. సూర్యమండలమునందుండెడి సాకారుడైన సూర్యదేవుడు తన సర్వవ్యాపక శక్తి సూర్యకాంతి ద్వారా దర్శనీయుడైనట్లు శ్రీకృష్ణ భగవానుడు తన ధామమునందు నిలిచియున్నను సర్వత్రా వ్యాపించి ఉండేది తన శక్తుల ద్వారా దర్శనీయుడగును. ఉదాహరణకు రుచి అనునది నీటి అందలి ప్రధాన విషయం. ఉప్పుతో కలిసి ఉండుట చేత ఎవరునూ సముద్ర నీటిని త్రాగుటకు ఇష్టపడరు. నీటి అందలి రుచిని బట్టియే నీటిచే ఎవరైనాను ఆకర్షింపబడుదురు. అట్టి శుద్ధమైన రుచి భగవానుని శక్తులలో ఒకటి. నిరాకారవాది కూడా నీటి రుచి ద్వారా దాని యందు భగవానుని ఉనికిని దర్శించును. మానవుని దాహమును తీర్చుటకు దయతో రుచిగల నీటి నొసగుచున్న ఆ భగవానుని మహిమను సాకారవాది కీర్తించును. పరతత్వమును గుర్తించు విధానం ఇదియే. వాస్తవమునకు సాకార మరియు నిరాకార వాదములకు ఎట్టి విరోధము లేదు. భగవత్తత్వము నెరిగిన వాడు సాకార భావము మరియు నిరాకార భావములను నవి ఏకకాలమున సమస్తములు. మాతాజీ కొంచెం పైకి చెప్తారా? థ్యాంక్ యూ. సమస్తము నందు నెలకొని యున్నవనియు మరియు ఆ తత్వములందు ఎట్టి వైరుధ్యము లేదనియు గ్రహింపగలుగును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు ఏకకాలమున ఏకత్వము మరియు భిన్నత్వములను తెలిపెడి అచింత్య భేదతత్వము అనేది ఉదాత్తమగు తమ సిద్ధాంతమును స్థాపించిరి. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. గిరిజా మాతాజీ మీరు మిగతా చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సూర్యచంద్రుల యొక్క కాంతి మొదట భగవాను నిరాకార తేజమైన బ్రహ్మజ్యోతి నుండి వెలువడుచున్నది. అదే విధంగా సర్వవేద మంత్రంలా ఆది ప్రథమైన ప్రణవము లేదా ఓంకారము దేవదేవునే సంబోధించును. నిరాకారవాదులు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని అతని అసంఖ్యాకములైన నామముల ద్వారా సంబోధించుటకు వెనకాడుచుండుటచే దివ్యధ్వని అయిన ఓంకారమును ప్రతిధ్వనింపచేయుటయందు అధిక శక్తిని చూపుదురు. కానీ ఓంకారం అన్నది శ్రీకృష్ణునికి శబ్ద ప్రాతినిధ్యమేనని వారెరుగా జాలరు. వాస్తవమునకు కృష్ణ చైతన్యంను సర్వత్రా వ్యాపించి ఉన్నది.
కృష్ణ చైతన్యంను ఎరిగిన వాడు నిజంగా ధన్యుడు. శ్రీకృష్ణుని ఎరగని వారు భ్రమలో నున్నట్టి వారే. కనుకనే కృష్ణ పరిజ్ఞానము ముక్తి అనియు శ్రీకృష్ణుని గురించి ఎరుగకుండుట బంధమనియు చెప్పవచ్చును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ రసోహం అప్సు కౌంతేయ ప్రభాష్మి శశి సూర్యయో అంటున్నారు. అంటే నీళ్ళల్లో రుచి నేనే అని చెప్తున్నారు. రసోహం అప్సు కౌంతేయ, అప్సు అంటే వాటర్ అన్నమాట, నీళ్లు. ఆ నీళ్ళలో రసం టేస్ట్ ఏదైతే ఉంటుందో అది నేనే అని చెప్తున్నారు. కౌంతేయ అంటే అర్జునుడిని సంబోధిస్తున్నారు అనమాట. ప్రభాష్మి శశి సూర్యయో అంటే సూర్యుడు చంద్రుడిలో వచ్చే ఆ కాంతి ఉంటుంది కదా, అది కూడా నేనే అని చెప్తున్నారు. ఇంకా ప్రణవ సర్వ వేదేషు అంటున్నారు. అంటే సర్వ వేదాలు మనం ఉచ్చరించేటప్పుడు ఏ ఏ ఏ శబ్దం ముందు చెప్తారు? ప్రణవ అంటే ఓంకారం చెప్తారు అనమాట. ప్రణవ అంటే ఓంకారం. సో అన్నిట్లో ఓం అని చెప్తారు కదా, అది కూడా నేనే అని చెప్తున్నారు. శబ్ద కే పౌరుషం ఋషు అంటున్నారు. అంటే శబ్ద కే అంటే ఆకాశం అన్నమాట. ఆకాశంలో వచ్చే శబ్దాన్ని నేనే అని చెప్తున్నారు. ఇంకా పౌరుషం ఋషు అంటున్నారు. అంటే ఎవరి మనుషుల్లో ఏదైతే సామర్థ్యం ఉంటుందో ఆ సామర్థ్యం కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. సో ఎలా వ్యాపించి ఉన్నారు, ఎలా సర్వవ్యాపి అయి ఉన్నారు కృష్ణ అంటే ఇవన్నీ చెప్తున్నారు కృష్ణ. సో వాటర్ మనం దాహంగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు తాగితే వచ్చే సాటిస్ఫాక్షన్ దేనికైనా వస్తుందా? ఇప్పుడు ఎవరైనా మంచి దాహంలో ఉన్నప్పుడు మీరు జ్యూస్లు ఇచ్చినా ఏదన్నా తినడానికి ఇచ్చినా వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందా? నీళ్లు తాగినప్పుడే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనకి మామూలుగా అంటే ఇప్పుడు కూరగాయలకి గాని ధాన్యాలకి గాని అన్నిటికీ మనకి రుచి రావాలంటే అది వాటర్ నుంచే వస్తుంది అనమాట. అంటే వాటరే దానికి బేస్, అది నేనే అని చెప్తున్నారు అనమాట కృష్ణ. సో సాధారణంగా మనం మామూలుగా నీళ్లు తాగినప్పుడు సాటిస్ఫై అవుతాం, నీళ్ళే మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చినాయి అనుకుంటాం. కానీ ఆ రుచి కృష్ణుడని గుర్తుపెట్టుకోవాలి. భక్తులందరూ అది గుర్తుంచుకుంటారు అనమాట. అంటే ప్రతిరోజు నీళ్లు తాగేటప్పుడు మనం ప్రతిరోజు ప్రతి పనిలో మనం కృష్ణుడిని ఎలా గుర్తు చేసుకుంటాం అనే క్వశ్చన్ ఉంటుంది అందరికి ఉంటుంది కదా. సో దానికి ఆన్సర్ కూడా కృష్ణ అనే చెప్తున్నారు ఇక్కడ. అంటే మీరు వాటర్ తాగేటప్పుడు కూడా ఆ వాటర్ నేనే అని మీరు గుర్తుంచుకోండి అని చెప్తున్నారు అనమాట. అంటే నీళ్లు తాగేటప్పుడు మనకు గుర్తు రావాలి, ఈ నీళ్ళలో రుచి కృష్ణుడి వల్లే వస్తుంది అనేది మనం గుర్తుంచుకుంటే, అది భక్తులకి మామూలు వాళ్ళకి డిఫరెన్స్ అదే అనమాట. మామూలు వాళ్ళు ఏం చేస్తారు, భక్తులు కాని వాళ్ళు ఏం చేస్తారు, నీళ్లు తాగి చక్కగా ఆనందిస్తారు కానీ భగవంతుని గుర్తుంచుకోరు అనమాట. భక్తులు ఏం చేస్తారంటే కృష్ణుడు 7వ అధ్యాయంలో ఇలా చెప్పారు కదా, సో ఈ నీళ్ళ నుంచి వచ్చే ఆ రుచి నుంచి వచ్చే ఆ సాటిస్ఫాక్షన్, ఆ తృప్తి ఏదైతే ఉందో అది కృష్ణుడే అని గుర్తిస్తారనమాట. సో అది గుర్తుంచుకోవాలి. అంటే ఇంకా ఏం చెప్తున్నారు, చంద్రుడిని నేనే, అంటే చంద్రుడు సూర్యుడిలో వచ్చే వెలుగు నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే మన సూర్యకాంతి లేకుండా జీవనం సాగుతుందా? లేదు మాతాజీ. సాగదు కదా. సో చంద్రకాంతి లేకుండా అవుతుందా? కాదు మాతాజీ. ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ లో ఆ టేస్ట్, ఆ నరిష్మెంట్ ఎలా వస్తుందంటే ఈ చంద్రకాంతి నుంచి వస్తుంది అనమాట. సో చంద్రకాంతి ఆ చల్లదనం లేకుండా ఉండలేము, సూర్యకాంతి లేకుండా ఉండలేము. కానీ ఆ రెండిటి నుంచి కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణుడి నుంచి వస్తుంది అనమాట. అంటే మనం ఉదయం సూర్యోదయం చూసిన, పౌర్ణమి చంద్రుడిని చూసిన, ఈ ప్రకృతి ఎంత బాగుంది అని అక్కడ వరకు ఆగిపోకుండా ఈ ప్రకృతి, ఈ వెలుగు ఇవన్నీ కృష్ణుడి నుంచే వస్తున్నాయని మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో అంటే ప్రతిరోజు మనం కృష్ణుడిని తలుచుకోవడానికి ఇవన్నీ మార్గాలు, అది కృష్ణుడే చెప్తున్నారు. అన్నిటికీ మూలం నేనే, ఇలా సర్వవ్యాపి అయి ఉన్నాను నేను అని చెప్తున్నారు. నీళ్ళల్లో టేస్ట్ నేనే, సూర్యచంద్రుల్లో వెలుగు నేనే అని చెప్తున్నారు. ఇంకా వేదాల్లో ఓంకార ధ్వని నేనే అని చెప్తున్నారు అనమాట. వేద మంత్రాలు మొదట వచ్చే ఓం అనే ఒక మంత్రం ఉంటుంది కదా, అది కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. జనరల్ గా మాయావాదులు దీన్ని నిరాకారంగా అర్థం చేసుకుంటారు, కానీ భగవంతుడే స్వయంగా చెప్తున్నారు అనమాట. కృష్ణుడే స్వయంగా చెప్తున్నారు ఓంకారం నేనే అని చెప్తున్నారు. ఇంకా మనం ఏదైనా మంత్రాలు చదివినప్పుడు ఓం అని ఉచ్చరించినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఓంకార ధ్వని కృష్ణుడు అని గుర్తుంచుకోవాలి. ఇంకా నేను ఆకాశంలో శబ్దం కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే ఆకాశం లేకుండా మనకి శబ్దం వినిపించదు కదా. అంటే మనం మాట్లాడే ప్రతి మాట శబ్దం రావాలి కదా, శబ్దం రావాలంటే ఆకాశం కావాలి. ఆకాశంలో శబ్దం కృష్ణుడే అని చెప్తున్నారు అనమాట. ఇంకా శబ్దానికి కూడా ఆధారం నేనే అని చెప్తున్నారు. ఇంకా మనుషుల్లో శక్తి సామర్థ్యాలు, ఎవరికైనా ఒక ప్రతిభ అంటే ఒక బలం, తెలివి, ఏదైనా కళా నైపుణ్యం ఇలాంటివన్నీ ఉంటే అవన్నీ కృష్ణుడే అని మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు
ఒక ప్లేయర్ ఉంటాడు, ఒక క్రీడాకారుడు ఉంటాడు, చక్కగా క్రికెట్ ఆడేటప్పుడు ఒక సిక్సర్ కొట్టాడు అనుకోండి, అది ఆ నైపుణ్యం కూడా కృష్ణనే అన్నమాట. అంటే ఇప్పుడు ఒక సింగర్ ఉన్నాడు, చక్కగా పాడతాడు అనమాట, ఆ పాటలో మాధుర్యం కూడా కృష్ణనే అన్నమాట. ఇప్పుడు ఒక శాస్త్రవేత్త ఉంటాడు, అతను ఏదైనా ఆవిష్కరణ చేస్తాడు, సైంటిస్ట్ జనరల్ గా రీసెర్చ్ చేసి ఇన్వెన్షన్స్ చేస్తూ ఉంటారు కదా, అవి కూడా కృష్ణుడే అన్నమాట. అంటే ప్రతిదానికి మనం ఏదో ప్రతిభ ఉందని మనం గర్వపడకుండా అది ఆ భగవంతుడి నుంచి వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరైనా మనం ఒక పెయింటింగ్ వేసారనుకోండి, అది చాలా బాగుంది అనుకోండి, ఏం చేస్తారు మీరు? అప్రిషియేట్ చేస్తారా? బాగుందని మెచ్చుకుంటాం మనకి. అంటే మెచ్చుకుంటాం పెయింటింగ్ మాతాజీ. బాగుందని మెచ్చుకుంటారా, లేకపోతే పెయింటింగ్ వేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తారా? పెయింటింగ్ చాలా పెయింటింగ్ బాగుందని బాగుందని వాళ్ళని మెచ్చుకుంటాం కూడా మాతాజీ. కొంచెం అప్రిషియేట్ చేస్తాం మాతాజీ. అంటే మనం జనరల్ గా ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి. సో మనం జనరల్ గా ఎవరు పెయింటింగ్ బాగుందని వదిలేయం, అది ఎవరేసారు అని వాళ్ళని మెచ్చుకోవడానికి ట్రై చేస్తాం కదా. సో ఇవన్నిటికీ మూలం ఎవరు? ఈ పెయింటింగ్ వేయడానికి కారణం ఒక పెయింటర్. ఆ పెయింటర్ కి ఆ శక్తినిచ్చింది ఎవరు? ఆ ఆ కళ వచ్చింది ఎవరు? కృష్ణ. ఆ కళ, ఆ నైపుణ్యం రావడానికి కృష్ణ కారణం కాబట్టి మూలం ఏంటనేది తెలుసుకోవాలన్నమాట మనం. సో ఆ మూలం తెలుసుకుని అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుంటే మనకి ఆ అహంకారం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు నేను ఒక ప్రతిభ ఉందనుకోండి, నాకు చాలా ఇంత ప్రతిభ ఉంది అని నేను గర్వంగా ఫీల్ అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే అదంతా మనకి భగవంతుడి నుంచే వస్తుంది కాబట్టి. సో అందువల్ల మనకి ప్రతిభతో గర్వపడకుండా కృష్ణుడు ఇది సేవలో వాడుకుందామని అనుకుంటాం అనమాట. ఇది నాకు కృష్ణ ఇచ్చారు, నేను కృష్ణుడి సేవలో వాడుకుంటానని మనకి ఆ అవగాహన అనేది వస్తుంది అనమాట, ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో మనకి సాధారణ విషయాల్లోనే మనం ఇలా కృష్ణుడిని గుర్తు చేసుకోవచ్చు. అంటే ప్రకృతి కూడా స్వతంత్రంగా ఉండదు, అది కృష్ణుడి శక్తిగా చూడడం అనేది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి మూలం కృష్ణుడు అనేది మనం తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. అంటే దాన్ని అనుగుణంగా ప్రవర్తించడం అంటే ఏంటి? ఒకటి స్మరణ అయిపోతుంది, మనం నీళ్లు తాగిన ప్రతిసారి భగవంతుడు గుర్తొస్తాడు, సూర్యచంద్రుల్ని చూసిన ప్రతిసారి మన భగవంతుడు గుర్తొస్తాడు, ఇంకెవరిదైనా నైపుణ్యం చూసినా భగవంతుడు గుర్తొస్తారు, వేదాల్లో ఓంకారం మంత్రాలు ఏవి విన్నా మనకి భగవంతుడు గుర్తొస్తాడు. తర్వాత భగవంతుడు గుర్తొచ్చిన తర్వాత ఏమవుతుంది మనకి? ఇది మూలం అంతా భగవంతుడు. మనకి ఏదైనా ఈ ప్రతిభ ఏదైనా ఉందంటే అది భగవంతుడి వల్ల వచ్చింది కాబట్టి మనం దాన్ని భగవత్ సేవలోనే వాడాలి అనే అవగాహన అనేది వస్తుంది అనమాట. క్లియర్ గానే ఉందా ఇది? నెక్స్ట్ శ్లోకం చూద్దామా? క్లియర్ మాతాజీ. భగవంతుడు ఎలా సర్వవ్యాపి అయి ఉన్నాడో మనకి చెప్పారు, ఇంకా దానికి ఫర్దర్ గా ఏం చెప్తున్నారో చూద్దాం. 7.9 రిసైట్ చేసుకొని మనం డిస్కస్ చేసుకుందాం. పుణ్యో గంధ పృథివ్యాం చ పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ తేజస్సాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు తపశ్చాస్మి తపస్విషు పుణ్యో గంధ పృథివ్యాం చ పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ తేజస్సాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు జీవనం భూతేషు తపశ్చాస్మి తపస్విషు పుణ్యో గంధ పృథివ్యాం చ తేజస్యాస్మి విభావసౌ పుణ్యో గంధ పృథివ్యాం చ తేజస్సాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. కల్పన మాతాజీ మీరు శ్లోకం డిసైడ్ చేయండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. థ్యాంక్ యూ మాతాజీ. కిషన్ ప్రభు మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. అనువాదం చదవండి సరోజ మాతాజీ. సరోజ మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. అనువాదం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. నేను భూమి యొక్క అద్యమైన సుగంధమును, అగ్ని యందు ఉష్ణమును, జీవుల యందలి ప్రాణమును, తపస్సుల యందు తపస్సును అయి ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ మీరు అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. పుణ్యం అనగా శిథిలము కానిది, అట్టి పుణ్యము ఆద్యమైనట్టుది పుష్పం, జలము అగ్ని. పుణ్యం అనగా శిథిలము కానిది, అట్టి పుణ్యము ఆద్యమైనటిది పుష్పము, భూమి, జలము, అగ్ని, వాయువు మొదలైన వానికి ఒక ప్రత్యేకమైన వాసన గంధము ఉన్నట్లే భౌతిక జగత్తునందు ప్రతి వస్తువును ఒక ప్రత్యేకమైన వాసనను కలిగి ఉన్న ఆద్యమై సర్వత్రా వ్యాపించి కలుషితం కానటువంటి పరిమళ శ్రీకృష్ణుడు అట్లే ప్రతి వస్తువును ఒక ప్రత్యేకమైన సహజ రుచిని కలిగి ఉండను. కానీ ఈ రుచి రసాయన మిశ్రమంచే మార్పు చెందగలదు. ఈ విధముగానే ఆద్యమైన ప్రతి వస్తువును ఒక వాసనను, సువాసనను, ఒక రుచిని కలిగి ఉండను. ఇక ఈ వస్తువు అనగా అగ్ని లేనిదే కర్మాగారము నడుపుట, వంట చేయటం వంటి కార్యములను మనము చేయజాలము. అట్టి అగ్ని మరియు అగ్ని అందలి ఉష్ణము శ్రీకృష్ణుడు వైదిక వైద్య శాస్త్రం అనుసరించి ఉదరంలో జఠరాగ్ని మందగించుట ఈ అజీర్తికి కారణం కనుక ఆహారం జీర్ణమగట కూడా అగ్ని కావును. కృష్ణ చైతన్య భూమి, నీరు, అగ్ని, వాయువు, సర్వచేతన పదార్థములు, రసాయనము మరియు మూలకములన్నింటికి శ్రీకృష్ణ కారణమని మనం ఎరగవద్దాము. మానవుని ఆయు పరిమాణం కూడా శ్రీకృష్ణ చేతనే నిర్ణయింపబడుచున్నది కనుక శ్రీకృష్ణ అనుగ్రహంతో మానవుడు తన ఆయు పరిమితిని పొడిగించుకున్నటకు లేక తగ్గించుకున్నటకు చేసుకొనవచ్చు. ఈ విధంగా ప్రతి రంగము నందును కృష్ణ చైతన్యం పనిచేయుచుంది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాము. పుణ్యోగంధ పృథివ్యాంచ అంటున్నారు. అంటే ఆ భూమిలో పవిత్రమైన సువాసన ఏదైతే ఉంటుందో అది నేనే అని చెప్తున్నారు అనమాట. ఇంకా తేజస్ చాస్మి విభావసో అంటున్నారు. అంటే మనకి అగ్నిలో తేజస్సు ఉంటుంది కదా, ఆ తేజస్సు కూడా నేనే అని చెప్తున్నారు. ఇంకా జీవనం సర్వభూతేషు, అన్ని జీవాల్లో జీవం ఏదైతే ఉంటుందో అది నేనే అని చెప్తున్నారు. ఇంకా తపశ్చాస్మి తపస్విషు, అన్ని తపస్వీస్ ఎవరైతే తపస్సు చేస్తూ ఉంటారో అది కూడా నేనే అని చెప్తున్నారు అనమాట కృష్ణ. సో అంటే భూమిలో పవిత్రమైన సువాసన, వర్షం పడినప్పుడు ఎవరికైనా స్మెల్ నచ్చుతుందా? ఆ వాసన అనేది అందరికి నచ్చుతుందా? మట్టి వాసన మాతాజీ, బాగుంటది మాతాజీ. అదే ఆ మధురమైన సువాసన అది నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే మట్టిలో వచ్చే వాసన నేనే అంటున్నారంటే పూలు, మొక్కలు, పండ్లు వేటిలో నుంచి ఏదైనా సువాసన వస్తుందంటే అది కృష్ణుడి నుంచే వస్తుందని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకా మనం జనరల్ గా మనకి పువ్వులు ఆఫర్ చేసిన పువ్వులు మనకి సువాసనకి చూపించడానికి తీసుకొస్తారు కదా మనకి టెంపుల్స్ లో. అందుకనే మన ఆ సువాసన కూడా కృష్ణుడనే మనకి ఆ స్మెల్ అనేది చూపిస్తారు అనమాట. సో మనకి ఎప్పుడైనా ఏదైనా మంచి సువాసన అనేది వచ్చినప్పుడు మనం భగవంతుడిని గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకా అగ్నిలో కూడా నేను తేజస్సుని అని చెప్తున్నారు. అగ్ని అంటే మనకి వంట చేయడానికి అగ్ని కావాలి, లేదంటే మనకి బాగా చల్లదనాన్ని పోగొట్టడానికి అగ్ని కావాలి. ఇంకా ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి కూడా మనకి జఠరాగ్ని కావాలన్నమాట. జఠరాగ్ని మందగించినప్పుడే మనకి అజీర్తి అవుతుంది, ఇంకా తిన్నది అరగట్లేదని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. సో దానికి కూడా మనకి తిన్నది అరగాలన్నా భగవంతుడి దయ కావాలన్నమాట. సో ఆ అగ్ని కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే అగ్ని లేకుండా మనిషి జీవనం అనేది ఉండదు. ఆ శక్తి మనకి కృష్ణుడి నుంచి వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. ఇంకా అన్ని జీవాలలో జీవం నేనే అంటున్నారు. జీవనం సర్వభూతేషు అంటున్నారు. అంటే జంతువులు, చెట్లు, మనుషులు అందరి లోపల జీవశక్తి అనేది ఉంటుంది కదా. ఉంటుందా జీవశక్తి? ఉంటుంది మాతాజీ. సో ఆ జీవశక్తి కూడా నేనే అని చెప్తున్నారు అనమాట. ఆ కాన్షియస్నెస్, ఆ జీవం నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే శరీరానికి ఆత్మ లేకపోతే ఎలానో అది మృతదేహం కింద సమానం కదా, అలానే జీవాత్మకి కూడా ఆధారం కృష్ణుడే అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా ఏం చెప్తున్నారు కృష్ణ? 4వ విషయం,
తపస్వీలలో తపస్సు నేనే అని చెప్తున్నారు అనమాట. ఎవరైతే ఏదైనా తపస్సు చేస్తున్నారో అది కూడా నేనే అని చెప్తున్నారు. అంటే నిజాయితీగా ధర్మపరంగా తపస్సు చేస్తారు కదా కొంతమంది. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజులో చూసుకుంటే ఉపవాసం చేస్తాం, ఏకాదశి రోజు ఉపవాసం చేస్తాం కదా. ఆ ఉపవాసం చేయాలనే ఆ తపస్సు కూడా కృష్ణుడే అని చెప్తున్నారు అనమాట. సో అది కూడా తపస్సులో ఏదైనా తపస్సు చేస్తున్నామంటే ఆ తపస్సు ఎవరైతే తపస్సు చేస్తున్నారో, మనం ఈ కలికాలంలో ఏమేమి తపస్సులు చేస్తాం? సంకీర్తన తపస్సు చేస్తాము, ఇంకా ధ్యాన తపస్సు చేస్తాము, ఉపవాసం ఇలాంటి చేస్తూ ఉంటాము. సో అవన్నీ కూడా నేనే అని చెప్తున్నారు అనమాట కృష్ణ. సో ప్రకృతిలో వచ్చే వాసన, అగ్నిలో వచ్చే తేజస్సు, ఇంకా జీవుల్లో ఉండే జీవశక్తి, ఇవన్నీ ఇండిపెండెంట్ కాదు, ఇవన్నీ స్వతంత్రం కాదు, ఇవన్నీ కృష్ణుడి మీద ఆధారపడి ఉన్నాయి, కృష్ణుడి నుంచే వస్తున్నాయి అనేది మనకి కృష్ణ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. సో మనకి పువ్వులో వాసన వచ్చినప్పుడు, మనకి వంటలో అగ్ని వెలిగించినప్పుడు మనం భగవంతుణ్ణి తలుచుకోవచ్చు అనమాట. అంటే మనం ప్రతిరోజు శ్వాస పీలుస్తాం కదా, ఆ శ్వాస పీల్చేది కూడా మనం ఆ జీవం కృష్ణుడే అంటున్నారు కాబట్టి మనం శ్వాస పీల్చిన ప్రతిసారి భగవంతుని తలుచుకోవచ్చు అనమాట. సో అలా సర్వవ్యాపి అయి ఉన్నాడంటే మనకి ఎన్ని ఎన్ని సందర్భాలు ఉన్నాయి భగవంతుని తలుచుకోవడానికి? ఉన్నాయా? చాలా. సో ఇలా ఈ జీవం కూడా మన సొంతగా మనకేం లేదు, భగవంతుడి ప్రసాదమే అని తెలుసుకోవాలి. అప్పుడే మనకి అహంకారం అనేది తగ్గుతుంది. అంటే మనం భగవంతుడి మీద ఎంత ఆధారపడి ఉన్నాం అనేది మనకి అర్థమవుతుంది కదా ఇప్పుడు. సో మనం చేసే తపస్సు కూడా మన శరీరంతో ఏదో చేస్తున్నాం, మనం చిత్తానుసారం చేస్తున్నాం అని అనుకుంటాము, కానీ అది భగవంతుడు ప్రసాదం అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ మనకి కృష్ణ చెప్తున్నారు, ఎలా సర్వవ్యాపి అయి ఉన్నారు అనేది. ఇందాక భూమి రాపో నలో వాయువు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చెప్పారు? ఈ ప్రకృతిలో వచ్చే సువాసన, ఇంకా అగ్నిలో వచ్చే తేజస్సు, అందరి జీవాల్లో ఉండే జీవం అన్ని నేనే, ఇవన్నీ స్వతంత్రం కాదు, ఇవన్నిటికీ నేనే ఆధారం అని చెప్తున్నారు అన్నమాట కృష్ణ. క్లియర్ గానే ఉందా? ఓకే మాతాజీ. నెక్స్ట్ చూద్దామా? ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఇంకా ఒకటి చూద్దామంటే ఇంకొక శ్లోకం చూద్దాం. చెప్పండి మాతాజీ, తర్వాత అడుగుతాను. 7.10 కూడా ఒకసారి రిసైట్ చేసుకుందాం, ఇది కూడా కంటిన్యూయేషనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం శోభా మాతాజీ రిసైట్ చేయండి శ్లోకం. ధన్యవాదాలు మాతాజీ. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమత్తామస్మి తేజస్వినామహం. థ్యాంక్ యూ మాతాజీ. కమల కుమారి మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం. థ్యాంక్ యూ మాతాజీ. వీరన్న ప్రభు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు.
వృధా అనువాదం కుమార చదవండి. తన పృథా కుమార పృథా సర్వ ప్రాములకు సనాతన బీజము ననియు బుద్ధిమంతుల ఎందలి బుద్ధిననియు శక్తిమంతుల ఎందలి శక్తిననియు తెలుసుకొనుము. థ్యాంక్ యూ బ్రహ్మ. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ మీరు అనువాదం సగం చదవండి, సగం పావని మాతాజీ చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. భాష్యము భావము చెప్పిన శ్రీల ప్రభుపాదకు జై. బీజం అనగా విత్తనము కారణము. శ్రీకృష్ణుడు సమస్త బీజమై ఉన్నాడు. స్థావర జంగములైన జీవులు ఎన్నో గలవు. పక్షులు, జంతువులు, మానవులు, అనేక ఇతర జీవులు జంగమములు కదులు చున్నవిగా మొక్కలు, వృక్షాలు యున్నవి. స్థావరములు ఇవి కదలకుండా ఒకే చోటనే నిలిచి ఉండును. ప్రతి జీవి 84 లక్షల జీవరాశుల్లో ఏదియు ఒక రకమున చెందియుండును. అందులో కొన్ని చేతనములు మరికొన్ని అచేతనములు అయినను అన్నిటినీ బీజ ప్రదాత శ్రీకృష్ణుడే. వేద గ్రంథములందు తెలుపబడినట్లు దేవుడి నుండి సమస్త ఉద్భవించినచో అదియే పరబ్రహ్మ లేదా పరతత్వమని తెలుపబడినది. శ్రీకృష్ణుడే పరతత్వము మరియు బ్రహ్మము నిరాకారంగా పరబ్రహ్మ మాత్రము, సాకారము నిరాకార బ్రహ్మ సాకార పరబ్రహ్మకు చెందినని భగవద్గీత 14.27 నందు తెలుపబడినది. కనుకనే శ్రీకృష్ణుడు సమస్తమునకు కారణము మరియు మూలమై ఉన్నాడు. వృక్షపు మూలము వృక్షము నన్నిటిని పోషించున్నట్లుగా సర్వమునకు సనాతన మూల కారణమగుట చేత శ్రీకృష్ణుడు భౌతిక జగత్తులందలి సమస్తమును పోషించుచున్నాడు. ఈ విషయము కఠోపనిషత్తు 2.2.13 నందు కూడా ఇట్లా నిర్ధారించబడినది. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ పావని మాతాజీ మిగతాది మీరు చదవండి. మాతాజీ దండాత్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తప్పులు చదివానా మాతాజీ? లేదు మాతాజీ. హరే కృష్ణ దండాత్. హరే కృష్ణ. కృష్ణ పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నిత్యో నిత్యానాం చేత నశ్యతానాం ఏకో బహునాం యో విధాతాతి కామాన్. అతడు నిత్యులైన వారిలో పరమశాశ్వతుడు, సర్వ ప్రాణులలో సర్వోత్తమ ప్రాణి. సమస్త జీవులను అతడే పోషించుచున్నాడు. వాస్తవమునకు బుద్ధిని ఉపయోగించకుండా ఎవ్వరును ఏ కార్యమును చేయజాలరు. అట్టి బుద్ధికిని తానే కారణమని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. మానవుడు బుద్ధిమంతుడు కానిదే దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనజాలడు. థ్యాంక్ యూ మాతాజీ. నిత్యో నిత్యానాం చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ అని చెప్పారు అనమాట కఠోపనిషత్తులో. బుద్ధి ఎలా వాడతారో చెప్తున్నారు. సో ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాము. సో మనకి 7.10 లో ఏం చెప్తున్నారంటే 3 విషయాలు చెప్తున్నారు అనమాట. అంటే సమస్త జీవులకి, అంటే ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ చాలా మంది అడుగుతారు కదా, విత్తు ముందా చెట్టు ముందా అని. విన్నారా ఎప్పుడైనా? విత్తనం ముందా చెట్టు ముందా, ఏది ముందు ఇప్పుడు తెలిసిందా? బీజం నేనే అని చెప్తున్నారు కదా. ఏంటి మాతాజీ?
కోడి ముందా గుడ్డు ముందా అని అడుగుతారు కదా, అలాగే అదే విత్తు ముందా అవును. చెట్టు ముందా అని విత్తు అడుగుతారు ముందా అట్లా. చెట్టు ముందా అంటే కృష్ణ ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు. విత్తే ముందని చెప్తున్నారు, ఆ విత్తనం నేనే అని చెప్తున్నారు అనమాట. బీజం నేనే అని చెప్తున్నారు. సో నేను సమస్త జీవులకి బీజం నేనే అంటున్నారంట అని చెప్తున్నారు. ప్రతి విత్తనం నుండి చెట్టు వస్తుంది కదా, ప్రతి జీవి ఒక బీజం నుండి పుడతారు కదా, అది నేనే అని చెప్తున్నారు అనమాట. ఆ బీజానికి ప్రాణం ఇచ్చేది కృష్ణుడే అన్నమాట. అంటే ఒక ఉదాహరణకు ఒక చిన్న విత్తనం పెద్ద వృక్షం అవుతుంది అనుకోండి, ఆ శక్తి విత్తనంలో ఉంటదా? మర్రి చెట్టు విత్తనంలోనే విత్తనం ఉంటుంది. చాలా చిన్నగా ఉంటది. అది ఆ మర్రి వృక్షం విత్తనంలో నుంచి వస్తుందా? భగవంతుడి శక్తి నుంచి వస్తుంది అనమాట. సో కృష్ణుని కృపలో ఉంది, అది భగవంతుడు కారణం కాబట్టి అంత పెరుగుతుంది అనమాట. ఎందుకంటే దాంట్లో జీవం ఉంటుంది, ఆ జీవం కృష్ణనే అని చెప్పారు కదా. సో అందుకనే అహం బీజప్రద పితాహ అని కూడా చెప్తారనమాట. అన్ని జీవాలకి బీజం ఇచ్చే తండ్రిని నేనే అని చెప్తారు కృష్ణ. సో అన్ని సమస్త జీవులకి బీజం నేనే అంటున్నారు ఫస్ట్ది. సెకండ్ది ఏమంటున్నారంటే బుద్ధిమంతుల్లో బుద్ధి నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ బుద్ధి అనేది లేకుండా మనం ఏదైనా పని చేయగలమా? ఇప్పుడు జంతువులకి మనుషులకి ఒకటే తేడా ఉంటుంది. వాటి బుద్ధి వేరు, మన బుద్ధి వేరు కదా. సో ఆ ఆలోచించే బుద్ధి అనేది కూడా కృష్ణ నేస్తున్నారని చెప్తున్నారు అనమాట. సో ఆ మనిషికి ఏదైతే ఆ బుద్ధి ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో, అర్థం చేసుకునే శక్తి, సమస్యలు పరిష్కరించే శక్తి, అలాంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కృష్ణాస్ మెర్సీ అని చెప్తున్నారు అనమాట. లేకపోతే ఈ సైంటిస్టులు ఇలాంటి పెద్ద పెద్ద ఆవిష్కరణలు చేయలేరు, లేదంటే కొంతమంది లీడర్స్ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు, అవన్నీ కూడా చేయలేరు అనమాట. అవన్నీ కృష్ణుడి నుంచే వస్తున్నాయి అనమాట. ఇంకా శక్తివంతుల్లో తేజస్సు నేనే అని చెప్తున్నారు అనమాట. అంటే శారీరక బలం ఒకటే కాదు, ధైర్యం, సహనం, నిబద్ధత ఇవన్నీ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి అది కూడా వాళ్ళే అని చెప్తున్నారు అనమాట. ఆ శక్తి, ఆ తేజస్సు కృష్ణుడి నుంచే వస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఒక లీడర్ సత్యం కోసం నిలబడితే అది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడే అది ఇస్తున్నారు అనేసి మనం తెలుసుకోవాలన్నమాట. ఆ స్ట్రెంగ్త్ భగవంతుడే ఇస్తున్నారని చెప్పుకోవాలి. సో అన్నిటికీ మూలం కృష్ణుడే అని తెలుసుకుంటే మనకి అహంకారం తగ్గుతుంది. నేను తెలివైన వాడిని, నేను శక్తివంతుణ్ణి అని అనుకోకూడదు అనమాట. ఇదంతా ఈ తెలివి వస్తుందంటే అది భగవంతుడి ప్రసాదం అని అనుకోవాలి మనం. భగవంతుడి నుంచి వస్తుందని అనుకోవాలి. అలా మనకి భగవంతుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. మనకి ఇప్పుడు చాలా కారణాలు ఉన్నాయి కదా. మనం రోజు కృష్ణుడిని ఎలా తలుచుకుంటాం, ప్రతి పనిలో ఎలా గుర్తుంచుకుంటాం అనే దానికి మనకి చాలా ప్రశ్నలు ఉంటాయి కదా. అన్నిటికీ ఇప్పుడు సమాధానం దొరికిందా మీకు? దొరికింది మాతాజీ. దొరికింది మాతాజీ. సో మనం విత్తనం చూసినా, చెట్టు చూసినా, జీవం చూసినా, వాటర్ చూసినా, ఏది చూసినా, శక్తి చూసినా, అగ్ని చూసినా ఎవరు గుర్తు రావాలి? భగవంతుడు. కృష్ణ గుర్తుకు రావాలి. కృష్ణ గుర్తొస్తారా ఇవాళ నుంచి అందరికి? తప్పకుండా. దొరికిపోతే కదా మాతాజీ గుర్తు రావడానికి, ఎలా వెళ్ళాలో తలుచుకుంటాం కదా. హరి బోల్. మీరు మీలాగా మేము కూడా అవ్వాలి మాతాజీ చక్కగా. అయ్య బాబాయ్ అందరం ఉన్నాం మాతాజీ అదే మార్గంలో. గుర్తు రావాలంటే భక్తి ఉండాలి మాతాజీ. భక్తిలో ముందుకెళ్లే కొద్దీ మనకు భగవంతుడు గుర్తొస్తూ ఉంటాడు. మనం వాటర్ తాగిన ప్రతిసారి భగవంతుడిని గుర్తుంచుకోవాలి. సూర్య చంద్రుడిని చూసిన ప్రతిసారి భగవంతుడు గుర్తు రావాలి. వేద మంత్రాల్లో ఓంకారం విన్న ప్రతిసారి భగవంతుడు గుర్తు రావాలి. ఆకాశం నుంచి ఆ శబ్దం ఏదైతే ప్రతిరోజు మనం వింటూ ఉంటాం, చెప్తూ ఉంటాం, ఆ శబ్దం విన్నప్పుడు కూడా భగవంతుడు గుర్తు రావాలి. ఇంకా మనుషుల్లో పౌరుషం ఏదైతే ఉంటుందో అది కూడా భగవంతుడే అని గుర్తు రావాలన్నమాట. అది 7.8. 7.9 లో ఏం చెప్పారు? అన్ని జీవాలలో జీవం నేనే అని చెప్పారు. అంటే ఆయుర్దాయం ఇచ్చేది కూడా కృష్ణనే. అండ్ అగ్నిలో కూడా ఆ ఫైర్ లో అగ్ని కూడా నేనే అని చెప్తున్నారు, ఆ వెలుగు కూడా నేనే అని చెప్తున్నారు. అంటే మన జఠరాగ్నిలో కూడా ఆ అగ్ని ఉంటుంది కదా, అది కూడా అంటే మనకి ఆహారం జీర్ణం చేసే శక్తి కూడా మనం భగవంతుడి నుంచే పొందుతున్నాం అనమాట. అది చెప్పారు 7.9 లో. 7.10 లో అహం బీజప్రద పితాహ అంటున్నారు. అంటే కృష్ణుడు అన్ని జీవాలకి బీజం మాం సర్వభూతానం అంటున్నారు. అంటే సర్వభూతాలకి బీజం నేనే అని చెప్తున్నారు అనమాట. ఇంకా జ్ఞానులలో బుద్ధి నేనే అని చెప్తున్నారు, శక్తివంతుల్లో తేజస్సు నేనే అని చెప్తున్నారు అనమాట. మన బుద్ధి, శక్తి, ప్రతిభ అన్ని భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట మనకి. సో ఈ 3 శ్లోకాలు మనకి ఇవి చెప్తున్నాయి అనమాట. సో మనకి ఈ 3 శ్లోకాలు ఇంపార్టెంట్ గా తెలుసుకున్నది ఏంటంటే, మనం ప్రతిరోజు మనకి భగవంతుడు సర్వవ్యాపి అయి ఎలా ఉన్నాడు, భగవంతుని ఎలా తలుచుకోవాలి, మనం భగవంతుని సెంటర్ లో పెట్టుకోండి అంటారు కదా. ప్రతిసారి భగవంతుని ఎలా తలుచుకుంటాం అని అనుకుంటాము, ఇంకా భగవంతుడు ఎలా సర్వవ్యాపి అయి ఉన్నాడు అనే క్వశ్చన్ ఉంటుంది. ఆ రెండింటికి సమాధానం ఈ రోజు మనకి కృష్ణ ఈ 3 శ్లోకాస్ లో చెప్పారనమాట. క్లియర్ గానే ఉందా అందరికి ఈ 3 శ్లోకాలు? క్లియర్ మాతాజీ, క్లియర్ గా ఉంది. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం.
మాతాజీ ఇప్పుడు మన మామూలుగా కృష్ణాని సాకార రూపంలో చూస్తాం కదా మాతాజీ. ఇప్పుడు ఈ పదార్థాలన్నిటిలో మనం చూసినప్పుడు నిరాకారంలో కూడా పరమాత్మ కృష్ణానే అనుకోవచ్చు కదా మాతాజీ. అవును, నిరాకారం అంటే భగవంతుడు నిరాకారి కాదు, కానీ సర్వవ్యాపి అయి ఉన్నారు. అన్ని వస్తువుల్లో కూడా పరమాత్మ ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సర్వవ్యాపి అంటారు కదా, ఎలా సర్వవ్యాపి అని మనం అనుకుంటాం కదా, సో అది దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారనమాట. అండ్ అదే మనకి నిరాకార ఇంకొక రూపం అనుకోకూడదు, రూపం ఉంటుంది కానీ అన్నిట్లో సర్వవ్యాపి అని అనుకోవాలి. అవును, భగవంతుడు సర్వవ్యాపి, భగవంతుడు నిరాకారుడు కాదు, భగవంతుడికి ఆకారం ఉంటుంది. ఓకే మాత. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय. జై హరే కృష్ణ. మాతాజీ చిన్న డౌట్, నిన్న వృత్తాసురుడి చెప్పేటప్పుడు 4 శ్లోకాలు చెప్పారు కదా మాతాజీ. ఫస్ట్ శ్లోకంలో ఏమో ఆయన పాదచరణాలు ఇప్పటికీ గుర్తుండే విధంగా ఉండాలి అని చెప్పి, తర్వాత ఎలాంటి సిరి సంపదలు ఉన్నా కూడా నిన్ను మర్చిపోకుండా ఉండాలనేది 2వ శ్లోకంలో చెప్పారు కదా. 3వ శ్లోకంలోది గుర్తులేదు మాతాజీ. నేను పెడతాను మాతాజీ ఆ శ్లోకం, ఒకసారి నేను లిస్ట్ పెడతాను, మీరు ఒకసారి చెక్ చేయండి. శ్లోకం మనం ఇంకో రోజు మీరు చెప్పుకుందాం. ఇంకో రోజు జస్ట్ బ్రీఫ్ చెప్పుకుందాం చేస్తే మాతాజీ. నాకు 4వ శ్లోకము గుర్తుంది, 3వది మాత్రం గుర్తులేదు మాతాజీ, దాని అర్థం ఏంటనేది. ఇంకో రోజు చెప్పుకుందాం మాతాజీ. ఈ రోజు ఓకే కొంచెం మాతాజీ. వైష్ణవి స్కూల్ కి టైం అయిపోయింది, పిలుస్తుంది నన్ను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామ్.